దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న అనగా దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటూ బలపడుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప, దేవుని కాపుదలతో మనం అందరం నడిపించబడుతూ ఉన్నాం. ఆయనే మనల్ని కాసి కాపాడుతూ ఉన్నాడు. 2020 సంవత్సరం అంతయు కూడా మరి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాం. మరి దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల నుండి మనలను తప్పించాడనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనే మనల్ని కాసి కాపాడాడు. అందుకనే మనం ఇలా సజీవులుగా ఉన్నాం. అయితే చాలామంది ఆ పరిస్థితుల ప్రభావంలో చాలామంది చిక్కుకొని చాలా అవస్థలు పడుతూ కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏదేమైనప్పటికీ మిగిలి ఉన్న మనము ఇలా ఉన్నాము అంటే, ఇంకా భూమి మీద మనము ఇలా ఉన్నాము అంటే అది దేవుని కృపే, దేవుని కాపుదల. దేవుని స్తోత్రం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మరి అర్థమవుతుంది. అర్థం కాలేని వారికి మరి అది మేమేమి చెప్పలేం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని సెలవిస్తున్న ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఆ విషయాలు చెప్పడం లేదు, కానీ నేను ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువు వచ్చే వేళ, అంటే ప్రభువు వచ్చే సమయం. దేవునికి స్తోత్రం. ప్రభువు వచ్చే సమయం నేను చెప్పబోయే అంశం. లేకపోతే ప్రభువు వచ్చే దినాన ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథం నుండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ప్రభు ప్రేరేపణ బట్టి భక్తులు రాశారు. దేవుని స్తోత్రం. ఈ గ్రంథములో రాయబడిన సంగతులన్నీ కూడా దేవుడు ప్రేరేపించిన మాటలే. ఆ భక్తులను దేవుడు ప్రేరేపించగా ఈ విషయాలను రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దేవుని స్తోత్రం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. దేవుని స్తోత్రం. 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దృష్టికి ఇప్పుడు మనం 2021 సంవత్సరం, అంటే 2020 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2021 సంవత్సరంలో
మనం ప్రవేశించాం. దేవుని స్తోత్రం. దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గడిచిన 2000 సంవత్సరాలు ప్రభు దృష్టికి ఎలా ఉన్నాయి? 2 రోజులుగా చెప్పుకోవచ్చు. అదే కదా చెప్తున్నాడు భక్తుడు. దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. ప్రభువు దృష్టికి ఒక దినము అనగా ఒక రోజు 1000 సంవత్సరముల వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక రోజు వలె ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట? ఒక రోజు, ఒక దినము అనగా ఒక రోజు 1000 సంవత్సరముల వలె. 1000 సంవత్సరాలు ఒక దినం వలె అనగా ఒక రోజు వలె ఉన్నవి. ఇప్పుడు ప్రభు దృష్టికి ఎన్ని రోజులైనవి? ఈ 2000 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 2 దినాలు జరిగి 3వ రోజులో ప్రవేశిస్తున్నట్లుగా ఉంది ప్రభు దృష్టిలో. దేవుని స్తోత్రం. మన దినాలు మన శారీరక సంబంధమైన దినాలు అయితే 2020 సంవత్సరాలు లేక 2021 సంవత్సరం వచ్చేసింది. దేవుని స్తోత్రం. శారీరక సంబంధమైన రోజులు, ఆత్మీయ సంబంధమైన రోజులు 2 రోజులే. దేవుని స్తోత్రం. ఈ ఆత్మీయ సంబంధమైన రోజులు ఎన్ని రోజులుగా ఉన్న దేవుని దృష్టిలో ఎలా ఉందంటే 2 రోజులుగానే ఉందని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున సమాధి గెలిచి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన కానించి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మాత్రమే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు కానీ ఆయన ఇంకా రావట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే 9వ వచనంలో మనం చూద్దాం. ఇదే పేతురు రాసిన, మరి మనం చదువుకున్న వాక్యమే ఈ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడంటే ఈయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు? ఇగో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ప్రభువు తన వాగ్దానం గురించి ఇదిగో వస్తాను అని చెప్పాడు కదా, నేను త్వరగా వస్తాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు కదా. కానీ అది చెప్పిన వాడు ఆ వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు మాత్రం కాదు. కానీ ఇక్కడ సంగతి ఏమిటంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, అనగా ఎవడు నశించిపోకూడదు, నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రభువు వచ్చేస్తే, ఈ సమయంలో ప్రభువు వచ్చేస్తే, ప్రభువు రెండో రాకడ ఇప్పుడు వచ్చేస్తే, ఆయన వచ్చేస్తే గనక మారు మనసు లేని వారు అనేక మంది ఉన్నారు. ప్రభువును అంగీకరించిన వారు, మారు మనసు పొంది ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారు కొందరే ఉన్నారండి. ఈ కొందరు పరలోకం వెళ్ళిపోతారు. ఆయన వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతారు, వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. మరి మిగతా వారి సంగతి ఏమవుతుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడవబడతారు. వారు విడవబడితే వారి పని నరకమే. నరకములోనికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రక్షించే నాదుడు లేడు. నరకములోనికి వెళ్ళిపోతే అక్కడి నుంచి రక్షించే నాదుడు లేడు. ఎవరు రక్షించేవారు లేరు అక్కడ. నరకానికి వెళ్తే నరకమే, పరలోకం వెళ్తే పరలోకమే. అందుకనే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, అనగా ఎవడును నశించి నరకానికి వెళ్ళాలని ఆయన ఇష్టపడక
ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని ఆయన ఇష్టపడతలేదు. అందుకనే ప్రభువు అందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతే ఈ జనాభా లెక్క, లేకపోతే ఈ 2020 సంవత్సరం ఆయన వచ్చిన కానించే లెక్కింపబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారలారా, ఇంకా ప్రభువును తెలుసుకోలేదా? ఒకవేళ ప్రభువును తెలుసుకుని ఉండి ఇంకా రక్షింపబడలేదా? ఇంకా మీరు మారు మనసు పొందలేదా? మారు మనసు పొందండి, ప్రభువును తెలుసుకోండి, మీరు రక్షింపబడండి. మీరు రక్షింపబడాలనేదే మా ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత నాకైతే ఏ టెక్నాలజీ తెలీదు, నేను పెద్దగా చదువుకోలేదు. కానీ ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేనేమి పెద్ద చదువుకోలేదు. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, ఆత్మ ప్రేరేపణ బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు ఎప్పుడు నేను వీడియో చేయలేదు వాక్యాన్ని. కానీ దేవుడు ప్రేరేపించాడు. ఈ లాక్డౌను గత 2020 సంవత్సరం మార్చి నెలలో ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో, ఆ లాక్డౌన్ తర్వాత దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆయన ప్రేరేపణతోటి ఈ వాక్యాన్ని ఇలా వీడియోలో పెడుతూ నేను వస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు అక్కడ చెబుతున్న మాట, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని ఎంత దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడో చూడండి. ఉదాహరణకి ఆయనను సిలువ వేసినప్పుడే ఆయన ఎంత దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడో మనకి తెలుస్తుంది. ఆ సిలువ వేసిన వారిని, లేకపోతే రాళ్ళతో కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ఆయన మోము మీద ఉమ్ము వేసిన వారిని, ఆయనను అవమానంగా మాట్లాడిన వారిని, అవమానపరిచిన వారిని, లేకపోతే హేళన చేసిన వారిని, గేలి చేసిన వారిని, దూషించి అపహాసంగా మాట్లాడిన వారిని ఆ సులువు మీద పలుకుతున్న మాట, గుడ్ ఫ్రైడే రోజున చెప్పుకుంటాం ఈ మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరులను క్షమించు అని అక్కడ ప్రార్థన చేయటం, లేకపోతే యేసు ప్రభు మాట్లాడడం మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడో చూడండి. అందరూ మారు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను తెలుసుకోవాలి, రక్షింపబడాలి, మారు మనసు పొంది రక్షింపబడాలి, వారిని పరలోకములో చేర్చాలి అని ఆయన దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఆయన వచ్చే సమయానికి ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. 10వ వచనం చదువుతున్నాను. ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 10వ వచనంలో రాయబడిన మాట ప్రభువు దినము. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఏంటి దొంగ వచ్చినట్లు వచ్చినాయంటే ఏంటి? ప్రభు దొంగ కాదు. దొంగోడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగోడు ఎప్పుడు వస్తాడో మనకు చెప్పి వచ్చి రాడు. కానీ ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఆయన వచ్చే రాకడికి మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. అంతేకాదు ఆయన వచ్చే రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడే వస్తాడా, కాసేపు నాకు వస్తాడా, రేపు వస్తాడా, ఇంకా 10 రోజులకు వస్తాడా అనేది తెలియదు. కానీ రావటం మాత్రం ఖాయం. ఆయన వచ్చే రాకడికి ఏం జరుగుతుంది, ఆ దినము ఏం జరుగుతుంది అంటే ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములండి,
ఆది కాండములో మొదటి అధ్యాయములో ఈ సృష్టిని అంతటినీ చేశాడు ఆయన. దేవుడే కలగజేశాడు. 6 రోజులు ఈ సృష్టిని అంతటినీ చేశాడు ఆయన. 7వ రోజు విశ్రమించి విశ్రాంతి తీసుకుని 7వ రోజుని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన తండ్రి తల్లులారా, ప్రభువుని ఇంకా అంగీకరించలేదా? అంగీకరించండి. ప్రభువుని అంగీకరించి లేక ప్రభువును నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి ప్రభు సన్నిధిలో సాగవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఆయన వచ్చి రాకడికి జరిగే సంగతులు. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాకడ వస్తూ ఉంటుంది. ఆయన రాకడ వచ్చింది అంటే ఈ భూమి మీద ఏమీ ఉండదు. ఆకాశంలో ఏమీ ఉండదు, భూమి మీద ఏముండదు. ఆయన రాకడ వస్తూ ఉంటుంది. చూడండి, ముందుగా మృతులైన వారు ప్రభువుని అంగీకరించి రక్షింపబడి వారు చనిపోయి సమాధి చేయబడిన వారు ఆయన రాకడ శబ్దం విని ఆ సమాధులు తెరవబడతాయి. ఆ సమాధులలో ఉన్నవారు మహిమా శరీరముతో లేపబడతారు. వారు లేచిన తర్వాత భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవుని సన్నిధికి రావలసిందిగా, దేవుని అంగీకరించి అనగా ప్రభు నామములో బాప్తిసం పొంది రక్షింపబడి మీ ఆత్మలను రక్షించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇది ఆయన రెండవ రాకడకు జరిగే సూచనలు. ఆయన రెండవ రాకడకు జరిగే సూచన. ఇంకా అనేక విషయాలు, ఇంకా కొన్ని వచనాలు నేను చూపించవచ్చు. ప్రకటన గ్రంథంలోంచి, ఆది కాండంలోంచి, ఇంకా కొన్ని ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో నుంచి నేను కొన్ని మాటలు చూపించవచ్చు. సమయం సరిపోదు. అందుకని ఇక్కడ రాయబడిన సంగతులను కొద్ది క్లుప్తంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లో ఇవన్నీ కూడా ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. అది ఇక్కడ చెప్తున్నాడు 11వ వచనంలో, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈయన చెబుతున్న మాట, ఇవన్నీ లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఎలా 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 ఉండాలంట? ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి. అది ఎలా చేయాలి? ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత జాగ్రత్త కలిగి అంటే ప్రభు రాకడ కొరకు ఆశ కలిగి అపేక్షించచ్చు, ఆయన రాకడ కొరకు కనిపెట్టచ్చు ఉండాలని భక్తుడు చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయినను 13వ వచనం, అయినను మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును
కనిపెట్టు కొనుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవుని స్తోత్రం. ఈ కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు అనగా పరలోకం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆయన రాకడ, లేకపోతే ఇవి గతించిపోయిన తర్వాత పరలోకం, లేకపోతే ఇక్కడ కొత్త ఆకాశము కొత్త భూమి మనం చూస్తామంట. దేవుని స్తోత్రం. ఈ భూమి ఉండదు, ఇప్పుడున్న ఆకాశం ఉండదు, ఇప్పుడున్న భూమి ఉండదు, ఇప్పుడున్న ఆకాశం ఉండదు. ఆయన రాకడ అయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి, అందులో ప్రవేశించిన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని భక్తుడు చలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన వచ్చేస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరికి చెప్పలేదు కూడా, ఎవరికి చెప్పలేదు. పలానా టయాన్ని వస్తానని మాత్రం, పలానా టయాన్ని ప్రభు వచ్చేస్తున్నాడని మాత్రం చెప్తే మాత్రం ఎవరు నమ్మొద్దు. ఆయన చెప్పలేదు, కానీ త్వరగా వస్తాడు. ఆయన రాకడ అది సమీపంలో ఉంది, అంతే. ఎప్పుడు వస్తాడనేది తెలియదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక దినము. కనుక ఎన్ని దినాలకు వస్తాడో ఆయన మనకు తెలియదు, అనగా ఎన్ని సంవత్సరాలకు ఆయన వస్తాడో మనకు తెలియదు. కానీ త్వరగా వస్తానన్నాడు. కానీ ఈ 2000 సంవత్సరాలు కూడా ఆయనకి దృష్టిలో ఎలా ఉంది? 2 రోజులుగా మాత్రమే ఉంది దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం చేయవలసిన పని కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుని రాకడ కొరకు. అమ్మ, ఇంకా మారు మనుషులు లేనివారు, అయ్యా ఇంకా మారు మనుషులు లేనివారు ప్రభువుని అంగీకరించండి, లేక ప్రభువుని తెలుసుకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుడు అలాగూ ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మారు మనసు లేదా? మారు మనసు పొందు. దేవుని ఇంకా తెలుసుకోలేదా? ప్రభువుని ఇంకా తెలుసుకోలేదా? ప్రభువుని తెలుసుకో. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చే రాకడికి ఇప్పుడు ఇది నాది అది నాది అని కొట్లాడుకుంటూ ఉన్నామేమో. కానీ ఇది ఎవరిది? ఇది మాత్రం ఎంత మాత్రం శాశ్వతం కాదు. కానీ భూమి మీద ఉంటున్నాం కాబట్టి మనకు ఒక నివాసం అనేది ఉండాలి. అది దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఉన్నాయి, మనకి సౌకర్యాలు ఉన్నాయి. సొంత ఇల్లు కలిగిన వారు ఉన్నారు, అద్దె గృహాల్లో ఉంటున్న వారు ఉన్నారు. కానీ నివాసం అనేది మాత్రం ఉన్నది. కానీ సొంతంగా ఉన్న దాంట్లో కొంత ఇబ్బందులు ఏర్పడుతూ కూడా ఉంటాయి. ఇది నాది అది నాది అని గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఎప్పటికీ మనం ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇది మనకి శాశ్వతం. కానీ పూర్తి శాశ్వతమైనది పరలోకం మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇవన్నీ లయమైపోతాయండి, ఇవన్నీ లయమైపోతాయి, కరిగిపోతాయి, కాలిపోతాయి. అది ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పలేము. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రభువు రాకడలో జరుగుతుంది. కానీ ఆయన ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని భక్తుడు చెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆ రాకడ కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి మనందరి విడికుల్లో దీవించి మనలందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాయన, కొన్ని మాటలు ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకోవడానికి చదివించావు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. విన్నవారు అని నాయన, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి బలపరచిన నాయన. ఇంకా మారుమనసు లేని వారైతే మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపండి. ఇదిగో నాయన 2025 సంవత్సరం అంతా కూడా నాయన ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. వాటన్నిటి నుండి నాయన మీరే తప్పించారు. అందుని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ 2021 సంవత్సరం నాయన మీ కాపుదల మాకు దయచి మీ ఆశీర్వాదంతో మా దేశానికి స్వస్థత ఇవ్వండి. ప్రతి ఒక్కరిని నాయన మంచి స్వస్థత ఆరోగ్యాలతో నింపి మా దేశ ప్రజలను
అయా ఇంకా ఇతర దేశ ప్రజలను బయట దేశాలు వెళ్ళి పనులు చేసుకుంటున్నావు అని ప్రతి ఒక్కరిని నాయన మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలతో నింపండి. ప్రతి ఒక్కరిని మీరే రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి. సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందుకుంటారు, దీవిస్తారు. నిశ్చితమైతే నిరాకడ ఆలస్యమైతే మరొక వాక్యం వీడియో చేసి పెట్టడానికి మీ కృప చూపమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపి మీ కృపలో వద్దలు చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుని వాక్యాన్ని విని మీరు అందరూ కూడా బలపడాలని దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.